స్కందం 18వ అధ్యాయం చివరి స్టెప్ లో ఉన్నాం. చివరి ఏమంటారు, ఆల్మోస్ట్ చివరి శ్లోకాలకు వచ్చేసాం. ఈ చాప్టర్ ముగింపుకి వచ్చేసాం అనమాట. మనం ఇద్దరు తలుచుకున్నట్టు ఇది ఫస్ట్ 18వ అధ్యాయంలో మొదటి శ్లోకం మైత్రేయ విదురుతో చెప్తున్నదంటే 2-8 దాకా హిరణ్యాక్షుడు వరాహమూర్తిని చాలా తీవ్రంగా విమర్శించడం. ఆ విమర్శనలు కూడా మన ఆచార్యుల పరంగా ఆ విమర్శనలో భగవంతుని శ్లాఘిస్తూ అంతరంగ అర్థంతో ఉండడం మనకు వివరించబడుతుంది. తర్వాత 9-12 ఏ రకంగా అయితే హిరణ్యాక్షుడు ధర్మగర్భంగా ఆయన్ని తెగుడుతున్నట్టుగా లోపల పొగుడుతున్నారో అదే రకంగా భగవంతుడు కూడా ఆయనకు సమవుజ్జిగా జవాబిస్తూ దానికి మళ్ళా అంతర్గతంగా వేరే అర్థం ఉండేటట్టుగా చెప్తారు. అది కూడా చూసాం మనం. తర్వాత 13-20 శ్లోకాలు వరాహస్వామికి హిరణ్యాక్షుడి మధ్య యుద్ధం దాని నుంచి చెప్తే 20-28 శ్లోకాల్లో బ్రహ్మ ఆయన స్వరాట్ అని చెప్పారు. శిలా ప్రభుపాదుల వారు ఎందుకు బ్రహ్మ స్వరాట్ అన్నామో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మీ నోటి నుంచి వింటా నేను. బ్రహ్మ వచ్చి వరాహస్వామిని తొందరగా ఇతన్ని వధించండి అని అతన్ని ప్రార్థిస్తారు అనమాట. సో మనం ఆ ఘట్టంలో ఉన్నాం ఇప్పుడు. హరే కృష్ణ. సో ఈ రోజు శ్లోకాలకు వెళ్లే ముందు ఒక్కసారి మనం పోయిన క్లాస్లో ఏం నేర్చుకున్నాం ఒక్కసారి చూసుకుంటూ వెళ్దాం. హిరణ్యాక్షుడికి హర్యక్షుడు ఇంకో పేరుంటుంది మనకు. దీని ద్వారా తెలిసింది ఫస్ట్ టైం. వాళ్ళిద్దరికి భీకరమైన పోరాటము. ఆ పోరాటంలో సమబుజ్జీలు ఒకళ్ళని మించి ఒకళ్ళు వాళ్ళ పోరాటంతో గాయాల నుంచి రక్తం స్రవిస్తుంటే దాని నుంచి వాళ్ళు ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్, ఇంకా బాగా యుద్ధం చేయాలన్న పూర్తి పొందుతూ ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం మనం చూసాం. అయితే దాన్ని ఏ రకంగా పోల్చారంటే శిలా ప్రభుపాదుల వారు ఒక గోవు మీద ఆధిపత్యం పొందేందుకు ఏ రకంగా అయితే 2 బలమైన వృషభాలు పోట్లాడతాయో ఆ రకంగా స్వామి ఈ దానవుడు చాలా హోరాహోరీ పోట్లాడారు. అంత అద్భుతంగా వాళ్ళ మధ్య యుద్ధ విన్యాసం జరుగుతుంది. ఆ సందర్భంలో చెప్తూ ఈ శ్లోకంలో ఇలా అనే పదం రావడంతో శిలా ప్రభుపాదుల వారు వ్యపాదిల్లాయామివ సుష్మినో మృధ, ఇక్కడ ఆ ఇలా అన్న పదం వచ్చినందువల్ల శిలా ప్రభుపాద్ ఇలా అంటే భూమి అని అర్థము. ఆ భూమి ఇదివరకు ఇలావృత వర్షం అని ఈ భూలోకాన్ని పిలువబడేది. తర్వాత పరీక్షిత్ పాలన వీటి తర్వాత భారత వర్షం వచ్చింది అని చెప్పారనమాట. చెప్పి ఏ రకంగా కాలాంతరంగా ఈ భూమి విభజనలు చెందింది అనే విషయాన్ని మనకు కొంచెం దాని మీద జ్ఞానాన్ని ఆయన వీక్షింపజేశారు. తర్వాత ఈ దానవ రూపం ఎత్తింది భగవంతుడి వినోదార్థం. భగవంతుడు అవతారాన్ని ఎత్తింది ఈ దానవుని సంహరించుకోవడం. కాబట్టి వీళ్ళ మధ్య యుద్ధం ఎట్లా ఉంటుందంటే చాలా ఉగ్రంగా ఉంటుంది. దాన్ని చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు, స్పెక్టేటర్స్ అని చెప్పాను కదా, అతి మనోహరంగా సాగుతున్న ఆ యుద్ధాన్ని చూసేందుకు అందరూ బ్రహ్మ, దేవతలు, మునులు అందరూ కూడా ఇక్కడికి వస్తారంట. ఆ యుద్ధ స్థలాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ చెప్పుకుంటూ శిలా ప్రభుపాద ఒక చక్కటి మనకు ఒక విషయాన్ని ఎక్కడ అని హైలైట్ చేసి చెప్పారంటే భగవంతుడు వరాహ రూపంలో ఉన్న ఆయన విశిష్టత్వాన్ని ఆయన కోల్పోలేదు. దైత్యస్య యజ్ఞావయవస్య, అవయవస్య అంటే దేవదేవుని యొక్క, భగవంతుడి దేహమే యజ్ఞంలో ఒక భాగమైనటువంటి అంత పవిత్రమైన భగవంతుడి గురించి, భగవంతుడి దేహం గురించి దాన్ని మనం సరైన అవగాహన ఎలా ఉంచుకోవాలో శిలా ప్రభుపాదుల వారు మనకు ఈ పర్పోర్ట్ ద్వారా చెప్పారనమాట. చెప్తూ ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా, ఏ అవతారంలో వచ్చినప్పటికీ కూడా స్వామి విశిష్టత ఏ మాత్రం కూడా తగ్గదు, కించిత్తు కూడా తగ్గదు. చెప్పుకుంటూ అన్ని అవతారాలు కూడా మళ్ళీ భగవంతుడి లోపనే ఉన్నాయి. అంటే అన్ని అవతారాలకు మూలము భగవంతుడు అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ మనకు నొక్కి చెప్పారు. నెక్స్ట్ శ్లోకంలో ఈ బ్రహ్మదేవుని ఆ స్వరాట్ అని ఎందుకు అన్నాము? స్వరాట్ అంటే పరమ స్వతంత్రుడు. కానీ భగవంతుని అంశాలైన మనందరికి కూడా ఇంతో అంతో స్వతంత్రం ఉంటుంది. కానీ మనందరికి అధిపతి అయిన, మనందరిని సృష్టించిన బ్రహ్మకు మనందరికంటే ఎక్కువ స్వతంత్రం ఉంటుంది. కాబట్టి
భగవంతుడు తరఫున మన ఈ సృష్టి చేసేందుకు నియమింపబడిన వాడు కాబట్టి, దేవతలందరికీ అధిపతి కాబట్టి ఆయన్ని కూడా సొరాట్ అని సంబోధించవచ్చు అని ఇక్కడ జస్టిఫై చేశారనమాట. తర్వాత ఇక బ్రహ్మదేవుడు వచ్చిన పని ఏంటి? ఫస్ట్ చూశారు, చూసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆ భీకర పోరాటాన్ని, అందుకు అదే కాక ఏంటంటే ఆ దానవుడితో ఇంకెవ్వరు కూడా ఎదిరించి పోరాడలేరు. అటువంటి దానవుడితోటి ఇతరు సల్తున్న పోరాటాన్ని చూసి ఇంకా భగవంతుడి దగ్గరికి వచ్చి వరాహ రూపంలో, ఆదివరాహ రూపంలో ఉన్న స్వామి దగ్గరికి వచ్చి ఈ రకంగా పలుకుతాడు. ఇది ఈరోజు శ్లోకం. బ్రహ్మోవాచ ఏష తే దేవదేవానాం అంగ్రిమూలం ఉపేయుషాం విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసాం ఆగస్కృద్భయకృత్. I think we have done Mandav, no problem. ఆగస్కృద్భయకృత్ దుష్కృదస్మద్రాత్తవరోసురః అన్వేషన్న ప్రతిరథో లోకా నటతి కంటకః. నేను మీనింగ్ పెడతా, అప్పుడు స్ప్లిట్ చేయడం ఈజీ అవుతుంది. యా, హరే కృష్ణ. చదవండి మారన్న. హరే కృష్ణ. చదవండి. బ్రహ్మోవాచ ఏష తే దేవదేవనామంఘ్రిము. మత్తజీ ట్యూన్ రావట్లేదు. బ్రహ్మోవాచ ఏషతే దేవదేవనామంఘ్రిమూలముపేయుషాం విప్రాణాం సౌరభేయీనాం భూతనామప్యనాగసాం అసత్కృద్భయత్కృద్దుష్కృదస్మద్రాద్ధవరోసురః అన్వేషన్న ప్రతిరథో లోకా నటతి కంటకః. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు పలికెను, ఓ దేవా, నిష్కలంకులను నీ పాద పద్మార్చనము పైననే సదా ఆధారపడి ఉండు వారును అగు దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు, అమాయక జనులకు ఈ దానవుడు కంటకప్రాయముగా తయారైనాడు. వారిని అనవసరముగా పీడించుచు ఇతడు భయకారుడైనాడు. నా నుండి వరమును వడిసినందున దానవునిగానై తగిన విరోధికై సదా వెదుకుచు అపకీర్తికరమగు ఆ ప్రయోజనము కొరకై విశ్వమంతటను చరించుచున్నాడు. ఇక్కడ మా భగవంతుడికి తెలియదు ఏం లేదు, కానీ బ్రహ్మ మళ్ళొక్కసారి రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఎందుకు ఈ రాక్షసుని తొందరగా చంపేయాలి అనే దానికి ఆయన చూపిస్తున్న కారణం ఏంటంటే, ఎవరైతే నిరంతరం భగవంతుని స్మరిస్తుంటారో అటువంటి దేవతలకు, బ్రాహ్మణులకు, తర్వాత అమాయకులు ఎవరైతే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ అమాయకులు వాళ్ళు, అటువంటి వాళ్ళకు, తర్వాత గోవులు మనము ఎప్పుడు రోజు ఆఫరింగ్ చదువుతాం కదా, నమో బ్రాహ్మణ్యాయ దేవ్యాయ గోబ్రాహ్మణ హితాచ. గోవులు బ్రాహ్మణులు అంటే భగవంతుడికి చాలా ప్రీతికరం. వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా అని స్పేర్ చేయరు, ఊరుకోరు అనమాట. ఇటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఎటువంటి లోపాలు లేకుండా, లోపం అంటే మలినా లేని వాళ్ళు, కళంకం లేని వాళ్ళు, వాళ్ళు నీ పాద పద్మాలని ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ దానవుడు చాలా కంటకప్రాయం, అంటే వాళ్ళ కష్టాలు కలిగించేవాడు ఇస్తున్నాడు అని చెప్పి. ఎందుకు కష్టం కలిగిస్తుంటే, అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళను పీడిస్తూ తద్వారా భయకారకుడయ్యాడు అని. మనం ఈ దానవుల చరిత్ర చూసినా కూడా వాళ్ళు ఏంటంటే మంచి దానవులు, ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు. సామాన్యంగా ఈ అసుర గుణం వల్ల వాళ్ళు ఆధిపత్యం కోసం, తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళు, అధికులమని చూపించుకునేందుకు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ఇప్పుడు మన ఈ ప్రస్తుత కాలంలో చూస్తున్న టెర్రరిస్ట్ లాగా టెర్రర్ని సృష్టిస్తారనమాట. ఎందుకంటే దానివల్ల వాళ్ళంటే భయపడిపోయి ఇంకెవరు ఎదురు తిరగరు అన్నట్టుగా వాళ్ళు ఆ భయాన్ని సృష్టిస్తారు. వాళ్ళు ఇంత శక్తి ఎట్లొచ్చింది అంటే, బ్రహ్మ చెప్తున్నాడు అనమాట, నా దగ్గర నుంచి వరాలు వచ్చినందుకు ఇంకా బలవంతుడయ్యాడు. దానికి తోడు దానవుడు కూడా, ఆ దానవుడు అవ్వడం, ఇతని వరాల బలం రావడం వల్ల తనతో సమ ఉజ్జిగా ఉండే వారి కోసం వెతుకుతూ అది నిజంగా మనం వెతకాల్సింది అటువంటి ప్రయోజనాల కోసం కాదు. కాబట్టి ఇక్కడ ఆ అపకీర్తికరమగు ఆ ప్రయోజనం అన్న పదాన్ని వాడారు ఇక్కడ, చక్కటి ట్రాన్స్లేషన్.
దానవుడికి అది మంచి పేరు తెచ్చేది కాదు. కానీ ఏదో భగవంతుడి కోసం వెతుకుతున్నామో, ఏ మహాత్ముడి దర్శనం కోసం వెతుకుతున్నామో, లేకుంటే 10 మందికి మంచి జరిగే విషయం కోసం మనం వెతుకుతున్నాము. సాగరుడు వెళ్తాడు సముద్రాన్ని తీసుకొచ్చేందుకు. అట్లా ఏదైనా గొప్ప పనుల గురించి చెప్పుకోవచ్చు కానీ అవి కీర్తి కలిగించేవి, కానీ ఇది అపకీర్తికరమైనది. అయినప్పటికీ మొత్తం ఈ విశ్వంలో తిరుగుతూ ఉన్నాడు ఈ దానవుడు అని చెప్పారనమాట. చెప్తే ఇది చదివే మనము సురులు అంటే ఎవరో అసురులు అంటే ఎవరో. దానికి మనకు శిలా ప్రభుపాదులు ఇంకోటి చెప్పారు, ఎవరికైనా గుర్తుందా? కొన్నిసార్లు దానవులు ఎవరిని ఆశ్రయిస్తారో వాళ్ళ కోరికలు తీరేందుకు. భస్మాసురుడి గురించి చెప్పారు. ఆ? భస్మాసురుడు దానం చెప్పారు. శివుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాను. చెప్పారు. ఆ దేవతల్ని దేవతల్ని వాళ్ళు ఆరాధిస్తారు. యా, బ్రహ్మను, తర్వాత శివుణ్ణి, దుర్గాను. ఈ రకంగా ఏంటంటే వాళ్ళ కోరికలు తొందరగా నెరవేరుస్తారు అన్న దాంతో వాళ్ళని దేవతలను వాళ్ళను ఆరాధిస్తారు వాళ్ళు. కానీ ఏమవుతుందంటే ఏ దేవతల నుంచి వాళ్ళకు శక్తి లభించిందో కొన్నిసార్లు వాళ్ళు అది మర్చిపోయి కృతజ్ఞాపూర్వకంగా ఆ దేవతల్ని ముప్పుల పాలయ్యేటట్టు చేస్తారు అని దానికి ఉదాహరణగా మన ఈ భస్మాసురుడి గురించి చెప్పారనమాట. అది చెప్పుకుంటూ ఇంకా ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇట్లాంటి వాడితో నువ్వు ఆడక్కర్లేదు, వీడు పాము లాంటి వాడు, పాముతో వాడితే మనకే అపాయం, ఎప్పుడు ఏ అపాయం ఉంచుకొస్తుందో తెలియదు, కాబట్టి ఇతన్ని ఇంకా నువ్వు ఆడద్దు అని చెప్పుకుంటూ మైనం మాయావినం దృప్తం నిరంకుశమసత్తం ఆ క్రీడ బాలవద్దేవ యదాశి విషముత్థితం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి. మైనం మయా వినం దృక్తదం నిరాంకుశమత్త సత్తమం మసత్తమం ఆ క్రీడ బాలవందేవం యదాశీల విషముపస్థితం. శీల లేదు మాతాజీ, యథాశి విషముత్థితం. యదాశీ విషముపస్థితం ఉత్థితం ఉత్థితం బ్రహ్మదేవుడును ముత్థితం. ఉత్థితం అంటే ప్రేరేపింపబడిన, ఉత్థితం. యదాశీ విషముస్థితం. యా, కరెక్ట్, థ్యాంక్ యూ. బ్రహ్మదేవుడు ఇంకను ఇట్లు పలికెను, ఓ దేవా, మాయాజాలమునందు నేర్పరియును అహంకారియును నిరంకుశుడును దుర్మార్గుడును అగు ఈ సర్పము వంటి దానవునితో ఆటలాడ మానవసరం లేదు. ఆటలాడని అవసరం లేదు. అవసరం హరే లేదు. కృష్ణ. హరే కృష్ణ ఎన్ని మాతాజీ. థ్యాంక్స్ అమ్మా. ఎన్ని అడ్జెక్టివ్స్, ఎన్ని విశ్లేషణాలు ఉపయోగిస్తున్నాడంటే ఆ అసురుల కోసము బ్రహ్మదేవుడు. ఇతనేంటి, మాయాజాలం నందు నేర్పరి, అంటే వాళ్లకు ఆ రాక్షస మాయాలు ఉంటాయి కదా, వాటిలో చాలా ఎక్స్పర్ట్ అతను. తర్వాత అహంకారి. అహంకారి ఎందుకు, అతను చాలా శక్తివంతుడు, అతన్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. అతను వెళ్తుంటే దేవతలు కూడా పారిపోయి దాక్కున్నారు అతనికి ఎదురు చేయకుండా. అటువంటి అహంకారం ఉన్నవాడు. నిరంకుశుడు అంటే తనను కాదన్న వాడిని నిర్దాక్షిణ్యంగా నీళ్ళు రాసే స్వభావం గలవాడు అనమాట. తర్వాత అన్నిటికంటే గ్రేట్ అసత్తమం. ఆ సత్వగుణం ఎక్కడ లేదు, పరమ దుర్మార్గుడు. అటువంటి ఈ అసురుణ్ణి ఒక పన్నగంతో పోల్చి బ్రహ్మ ఏం చెప్తున్నారంటే, సామాన్యంగా కొన్నిసార్లు పిల్లలు తెలిసి తెలియక పాముతో ఆటలాడుతుంటారు. అట్లా భగవంతుడి వినోదార్థం కోసం కూడా ఈ దానవుడు ఎవరైతే సర్పం వంటి స్వభావం కలవాడో వాడితోటి ఆటలాడే అవసరం లేదు అంటే, ఇంకా ఆటలు ఆపేసి చంపేయమ్మా అని ఇండైరెక్ట్ గా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట స్వామిని. శిలా ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తున్నారు. పామును చంపినప్పుడు ఎవరు దుఃఖితులు గారు. అదే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా జంతువు పడిపోయింది అనుకోండి, చనిపోయి ఉంటుంది, అయ్యో అనుకుంటాం, చాలా బాధపడతాం. కానీ పాము చనిపోయినప్పుడు సామాన్యంగా ఎవరు కూడా బాధపడరు. ఎందుకంటే పాము అంటే మనందరికీ భయం. పాము కాటు గురై ఎంతో మంది ఇండియాలో అయితే పొలాల్లో చాలా మంది, ఎక్కడో సర్వే చదివాను, ఈ పాము కాటు చనిపోయేవాళ్ళు ఇండియాలో ఎక్కువ ఉంటారట. అంటే మనకి వ్యవసాయక దేశము, తర్వాత పాము న్యాచురల్ ఆ పరిసరాలు వీటన్నిటి కారణంగానో మరి ఎందుకో తెలీదు, పాములు తిరుగుతుండడం యథేచ్ఛగా ఆ పాము కాటు గురై చనిపోవడం కూడా ఉంది. అందుకని పాము అనగానే వీళ్ళు ఇరుగు పొరుగు అందరూ ఉరికొస్తారు, ఎక్కడెక్కడ చంపేయాలని కట్టెలు పట్టుకొని. ఎందుకంటే అదంతా ప్రమాదకరం కాబట్టి.
కానీ శిల ప్రభుపాద ఉన్నారు, ఒక్కొక్కసారి బాలురు వాళ్ళకి తెలీదు ఈ పాము అనేది ఎంత అపాయకరమో. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు దాంతో ఆటలు ఆడుతుంటారు అనమాట. అట్లా భగవంతుడు కూడా చంపే ముందు, ఈ దానవుని సంహరించే ముందు అతనితో ఆటలాడుతున్నాడు. అంటే మనం ముందు శ్లోకాలు నేర్చుకున్నాం కదా, అతని గదతో కొట్టబోతుంటే ఇతను తప్పించుకోవడం, ఇతని గదతో కొడుతుంటే అతను తప్పించుకోవడం, ముష్టిఘాతాలు ఇవన్నీ నేర్చుకున్నాం మనము. అవంతా ఒక క్రీడ డేంజరు. తర్వాత అవాంఛితుడు అంటే ఇంకా వాడికి బతికే అర్హత లేదు కాబట్టి ఆటలు ఆపేసి అతన్ని సంహరించమని బ్రహ్మదేవుడు అర్థిస్తాడనమాట. ఎటువంటి వ్యాపన లేకుండా ఈ పాము కంటే క్రూరమైన ఈ దానవుని చంపేయమని బ్రహ్మదేవుడు కోరుకుంటాడనమాట. నయావదేశ వర్ధేత స్వాం వేలాం ప్రాప్య దారుణః స్వాం దేవమాయామాస్థాయ తావజ్జహ్యగమచ్యుత. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ చదివారా హరే మాతాజీ? కృష్ణ. హరే కృష్ణ. వన్ మాతాజీ సెకండ్ సరోజ మాతాజీ, ఇంకెవరో చదువుతున్నా, నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. హరే చదువు కృష్ణ. మాతాజీ. ప్రణామ్ చదవండి మాతాజీ. మాతాజీ, ప్రణామ్, చదవండి. నయావదేశ వర్ధేత స్వాం వేలాం ప్రాప్య దారుణః స్వాం దేవం మాయామాస్తాయ తావజ్జహ్య గమచ్యుత. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు కొనసాగించను, హే ప్రభు, నీవు అచ్యుతడు. అసురవేళ అరుదించి ప్రబలుడు కాకమునుపే ఈ పాపియకు దానవుని వధింపజేయు. నీ మాయచే నీవు ఇతనిని నిస్సందేహముగా వధింపగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుని అచ్యుతుడు, అతనికి చ్యుతం అనేది లేదు, ఓటం అనేది లేనివాడు భగవంతుడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బ్రహ్మదేవుడు అన్ని తన మాటలతోటి ఇంకా 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 ప్రోత్సాహపరుస్తున్నాడు అనమాట. ఎందుకు ప్రోత్సాహపరుస్తున్నాడు అంటే వీళ్ళ ఈ యుద్ధ క్రీడలో సమయం గడిచిపోతోంది. అసురవేళ అంటే సాయంత్రం వస్తుంది అనమాట. ఎప్పుడైతే సాయంకాలం అవుతుందో దేవతల యొక్క బలము ఇంకా పెరుగుతుంది. ఈ సంఘటన మనం ఇంకొకసారి కూడా తెలుసుకున్నాం. ఎక్కడ ఒక్కసారి గుర్తు తీసుకోగలరా ఎవరన్నా? హిరణ్యకశిపుని చంపటానికి ఇంకా అవతారం ఇంకా వస్తుంది. ఇంకా అంటే తిది కశ్యపులు కూడా ఈవినింగ్ టైం ఇప్పుడు రాక్షసులుగా జన్మిస్తారు. ఈవినింగ్ టైం అక్కడ రాక్షసుల బలం అవుతుంది అనేది మనకు రామాయణంలో వస్తుంది. రామాయణంలో తాటక వధం ఉందన్నమాట. రాముడు లక్ష్మణుడు ఎప్పుడైతే విశ్వామిత్రుడు వీళ్ళని ఆజ్ఞాపిస్తాడో చాలా వెనక ముందు ఆడతారు వాళ్ళు. అది రాక్షసైనా సరే, ఒక స్త్రీ కదా, రాముడి యొక్క ధర్మం దానికి ఒప్పుకోదు, ఆయన వెనక ముందు ఆడుతుంటారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆయనకి చెప్తారనమాట, నువ్వు ఇట్లా స్త్రీ అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే సాయంత్రం అయ్యేటప్పటికి వీళ్ళ బలము చాలా ప్రబలిపోతుంది, అప్పుడు ఇంకా కష్టం రామా, తొందరగా నువ్వు యాక్షన్లో దిగని చెప్తారనమాట విశ్వామిత్రులు. ఆ రకంగా రాముల వారి వల్ల ఈ తాటక యొక్క అదవుతుంది, వధ అవుతుంది. సో ఈ అసురులకు ఉండే లక్షణం ఏంటంటే సంధ్య వేళ తర్వాత వాళ్ళ బలాలు ప్రబలమవుతాయి అనమాట. అందుకని ఆ టైం రాకముందే ఈ దానవుడు కూడా పరమ పాపి, వాడిని నువ్వు వధించని చెప్తూ ఏం ఎంకరేజ్ చేస్తున్నంటే, నువ్వు ఈ మాయా దానవుడి కంటే కూడా నువ్వు మాయలో ఇంకా అధిగమించిన వాడివి కాబట్టి చాలా సులభంగా ఈ రాక్షసుని నువ్వు చంపేయగలవు. అది భగవంతుడికి తెలీదా? కానీ ఏంటంటే ఇక్కడ యాంగ్జైటీ అదే ఆ రకంగా పలికిస్తుంది. భగవంతుడు తన శక్తి తెలుసు, ఈ దానవుడు తన వల్లనే చంపబడతాడని తెలుసు, దానవుడు తన కోసం వచ్చాడని కూడా తెలుసు. కానీ బ్రహ్మ ఆయనకుండే ఆదుర్దా కొద్దీ అట్లా హెచ్చరిస్తారనమాట. 26 శ్లోకాలు చెప్తారట ఈ సమయం గురించి. ఈ శ్లోకం మెయిన్ గా ఆ సమయం గురించే మాట్లాడుతుంది అనమాట. ఏషా ఘోరతమా సంధ్యా లోకచ్చంపట్కరీ ప్రభో ఉపసర్పతి సర్వాత్మన్ సురాణాం జయమావహ. నేను చదవనా మాతాజీ? వన్ సెకండ్ మాతాజీ, సరోజ మాతాజీ చదవండి. ఇప్పుడు చదువుతాను శ్లోక చదవండి. సరోజ మాతాజీ.
హరే కృష్ణ ఆహా మాతాజీ. చదవండి సరోజ మాతాజీ. ప్రణామ మాతాజీ. ఏషా ఘోర తమాస్తన్య లోకచ్చం అట్కరి ప్రభో ఉపసర్పతి సర్వాత్మాన్ సురానాం జయమావహ. ఏ ప్రభు, లోకంను ఆవరించినట్టి సంధ్యా సమయము శీఘ్రముగా అర్థించుచున్నది. నీవు సర్వాత్ముడవు కనుక వీని వధించి దేవతలకు జయమును కూర్చుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తొందరగా సంధ్య కాబోతోంది, ఇంకా ఆలోచించద్దు, వీటితో ఆటలు ఆపే తండ్రి. ఎందుకంటే నువ్వు పరమాత్మవు, దేవతల్లో ఉండే భయాన్ని అంతా నీకు తెలుసు, వాళ్ళ ఆందోళన తెలుసుకోగలవు. కాబట్టి ఈ దానవుని చంపి వాళ్లకు జయాన్ని కలిగించు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అధునైషోభిజన్నౌమా యోగో మౌకుర్తికో హ్యగాత్ శివాయ నస్త్వం సుహృదామాశు నిస్తర దుస్తరం. హరే కృష్ణ. చదవండి మాతాజీ. చదువుతా అన్నాడు, చదవండి. నేను చదవనా మాతాజీ? చదవండి. అధునైషోభిజినాం యోగో మౌహృతికో హ్యగాత్ శివాయ నస్త్వం సుహృదామసు నిస్తార దుస్తరం. 1 సెకండ్. చదవండి. విజయమునకు అత్యంత అనుకూలమగు మంగళకర అభిజిత్ ముహూర్తము అర్థించి ముగియుటకు సిద్ధముగానున్నది కనుక నీ మిత్రుల హితము కొరకై ఈ దారుణమగు శత్రువును శీఘ్రమే సంహరింపుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకం బట్టి ఏంటంటే అక్కడ 2 కండిషన్స్ గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, సంధ్య వేగంగా సమీపిస్తోంది. ఇంకోటి ఏంటంటే ఈ అభిజిత్ ముహూర్తము అయిపోనొస్తోంది అని చెప్తున్నారు. అభిజిత్ ముహూర్తం అంటే ఆ పేరు సూచించినట్టు చాలా మంగళకరమైనది అనమాట. ఆ సమయంలో చేసే ప్రతి పని చాలా విజయవంతం అవుతుందట. అందుకని ఇది అయిపోతుంది కాబట్టి తొందరగా ఇది అయిపోయే లోపల ఈ దానవుని చంపి తద్వారా నీ మిత్రులందరికీ నీ ఆశ్రయించిన వాళ్ళందరూ చెప్పారు ఇంతకుముందు, నిష్కళంకులు, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, తర్వాత అమాయకులు, అటువంటి వీళ్ళందరికీ హితం కలిగించేందుకని ఈ దానవుని చాలా తొందరగా, అంటే ఇంకా కాలయాపన చేయకుండా సంహరించు అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ఆఖరి శ్లోకం అంతేనా? మృత్యుమయమాసాదిత స్వయం విక్రమ్యైనం మృధే హత్వా లోకానాథేహి శర్మణి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. చదవండి. కనుకోవాలి మాతాజీ. చదవనా? ఇంక వేరే అడిగారు కదా అని ఆలోచిస్తున్నాను. అదే మాతాజీ ఇంకోరు ఉన్నారు, చదవండి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి. సరోజ మాతాజీ చదువుతాను. దిష్ట్యా విహితం మృత్యుమయ మాసాదిత స్వయం మాతాజీ మృత్యుమయ మాసాదిత అదే చదువు. దిష్ట్యా త్వం విహితం మృత్యుమయ మాసాదిత స్వయం. మాతాజీ మయా అంటే మైన్ అవుతుంది, మయా కాదు మయ. ఒక్క దీర్ఘం ఇటు పెడితే అంతే, అది పదం అర్థం మారిపోతుంది. అందుకని దిష్ట్యా త్వం విహితం మృత్యుమయ మాసాదిత స్వయం విక్రమ్యైనం మృదే హత్వా లోకనాథేహి శర్మణి. మా భాగ్యము కొలది దానవుడు తనంతట తానే నీ చెంతకు అరిదించినాడు. ఇతని మరణము నీ చేతనే నిర్ణయింపబడినది కనుక ఈ విక్రమమును ప్రదర్శించుచు యుద్ధమును వీనిని వధించి లోకములకు శాంతిని కలగజేయుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు బ్రహ్మ అంటే, వీడు చాలా పరమ దుర్మార్గుడు, లోక కంటకుడు, కానీ మా అదృష్టం కొద్దీ వీడు నిన్నెత్తుకుంటూ వచ్చాడయ్యా అని చెప్తున్నారు అనమాట. అంటే వరుణుడు చెప్తాడు కదా, నువ్వు ఒక విష్ణువే నీకు సమవుజ్జి అని. అందుకని తన ఆనందంతో విష్ణువు ఎత్తుకుంటూ వస్తాడు కదా. ఎందుకు వీళ్ళకి సంతోషం అంటే,
ఆ దానవుల్ని వధించే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. బ్రహ్మవరంతో చెప్తారు. తర్వాత అతని యొక్క శారీరక బలం బట్టి కూడా అతను ఎదుర్కొనే వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఇతను నీ చేతిలోనే వధించబడి ఉందని నిర్ణయించబడింది. కాబట్టి ఇక యుద్ధంలో నీ పరాక్రమాన్ని నువ్వు ప్రదర్శించి, ఎందుకు పరాక్రమాన్ని ప్రదర్శించాలంటే స్వామికి ఆ యుద్ధ క్రీడ అంటే ఇష్టము. స్వామితో యుద్ధం చేస్తూ ఆనందం కలిగించేందుకు హిరణ్యాక్షుడు వచ్చాడు. కాబట్టి ఆయన విక్రమాన్ని ప్రదర్శిస్తూ, అంటే వేరే మార్గంతో కాదు, తన శౌర్యాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలో ఈ హిరణ్యాక్షుని చంపి తద్వారా లోకంలో శాంతిని నెలకొల్పమని బ్రహ్మ ప్రార్థిస్తాడనమాట. ఇంకా వచ్చే అధ్యాయంలో అది కూడా చిన్నది, 19th చాప్టర్, 38 శ్లోకాలు మాత్రమే. దాంట్లో హిరణ్యాక్షుణ్ణి ఇంకా తన ఆటలు ఆపేసి తీవ్రంగా పోరాడి స్వామి అతన్ని సంహరిస్తాడనమాట. ఇంకా మనకు వచ్చే టైం ఉంది. ఒక్కసారి ఈ చాప్టర్ లో ఇప్పటిదాకా ఏం చదువుకున్నా బ్రీఫ్ గా చెప్తా నేను. ఇది మీరే చెప్తారా? ఎవరన్నా గుర్తున్నవి మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? హరే కృష్ణ. మీరు చెప్పండి మాతాజీ, మళ్ళీ రివిజన్ తీసుకోండి. అప్పుడుకి ఒకసారి వింటే క్లియర్ గా ఉంటుంది. ఓకే ఓకే. ఫస్ట్ శ్లోకంలో మనకి ఏం చెప్తారంటే, మైత్రేయుడు వరుణుడు నీతో పోరాడగలిగే శక్తి ఉన్నాడు, సమవుజ్జి విష్ణు అని చెప్తూ అతని చేతిలో నీకు వధ ఉంది. నీ యొక్క దేహాన్ని ఆ యుద్ధ రంగంలో కాకులు, రక్కలు, రాబందులు వీటన్నిటి ఆహారం అవుతుందని అతను చెప్తే ఒక పాయింటే విన్నాడు. తన సమవుజ్జి దొరికాడన్న మాట విన్నాడు. మిగతా హితోక్తులు చెవులో పెట్టుకోకుండా అతను భగవంతుని ఎత్తుకుంటూ వెళ్ళి నారదుని ద్వారా భగవంతుని యొక్క జాడ తెలుసుకొని అతనికి అక్కడికి రావడం. తర్వాత ఎప్పుడైతే విష్ణువుని అతను చేరాడో ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నారు, భూమాతను ఆ గర్భోదక అడుగులు మట్టి వాటర్లో పడ్డటువంటి ఈ భూమిని ఉద్ధరిస్తుంటారనమాట. ఆ ప్రయత్నంలో స్వామి ఉంటే ఇతను చాలా దుర్భాషలు ఆడతాడనమాట. దుర్భాషలాడి ఆ దుర్భాషలు ఆడడంలో ఏం చెప్తాడు అంటే, ఒకటేమో నువ్వు వనాల్లో తిరిగేవాడివి, నువ్వు మృగానివి, తర్వాత నీకు జ్ఞానం లేదు, తర్వాత నువ్వు దేవాదమ అంటాడు, దేవతల్లో కూడా అధముడు వంటి వాడివి, తర్వాత నువ్వు నా సన్నిధిలో అంటే నేను ఇక్కడ ఉండగానే నా ముందు మాకు చెందిన భూమిని నువ్వు ఇలా తీసుకుపోతావు అని చెప్పి, తర్వాత నాతో దెబ్బ తినకుండా, నాతో యుద్ధం చేయకుండా నువ్వు ఆ పని చేయలేవని సవాలు విసురుకుంటూ, తర్వాత ఇంకేం చెప్తాంటే, మా అసురులకు శత్రువులైనటువంటి సూర్యులు నీకు బాగా ఫీడ్ చేసి నేను ఈ రకంగా చేశారు. నీ మూలంగా ఎంతో మంది ఈ దానవులు మృత్యుపాలయ్యారు. కానీ ఇదంతా నీ మాయాశక్తితో చేశావు, కానీ నీకు బలం లేదు, శక్తి వల్ల కాదు. అందుకని నేను ఇప్పుడు నిన్ను వధించి నేను నా బంధుజనాలందరికీ ఆనందం కలిగిస్తాను అని అతను బీరాలు పలుకుతాడు అనమాట. కానీ అంతర్గతంగా మన శ్రీధర స్వామి చెప్పినట్టు ఏంటి అంటే, అతన్ని వనగోచరం అంటే ఎప్పుడు ఋషులు వీళ్ళే ఆయన్ని చూడగలుగుతారు అని చెప్పుకుంటూ, తర్వాత వనగుహ ఇంకో అర్థం ఏం చెప్పారంటే, నీటి మీద పడుకున్నవారు, నీటి మీద క్షీణించాడేవారు నారాయణుడు అని చెప్పుకుంటూ, తర్వాత ఈ వనాల్లో తిరిగే దేవతలంతా ఋషులంతా ఎవరి కోసం అట్లా వనాల్లో తిరుగుతూ ఏం తపస్సు ఆచరిస్తారంటే ఆ స్వామి కోసం అని చెప్తూ, ఒకసారి నిన్ను తెలుసుకున్న దానికంటే ఇక తెలుసుకోనేది అనేది ఏమీ మిగలదు. అంటే అన్ని జ్ఞానాలకు మూల జ్ఞానం నువ్వే అని చెప్పుకుంటూ, దేవతలందరిలో నువ్వు ఉన్నతుడివి, నువ్వు దేవాది దేవుడివి అందుకే అని చెప్పి, తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఉన్నప్పటికీ నువ్వు భూమిని తీసుకుపోవడం వల్ల అది మాకు శుభమే జరుగుతుంది అని చెప్తే, నువ్వు ఏం సంహరిస్తావంటే మా జనన మరణాలనే ఈ వలయం నుంచి మమ్మల్ని ఛేదిస్తావు అని చెప్తూ ఆఖరికి ఏం చెప్పారంటే, నీ యొక్క శక్తి వల్ల యోగమాయతో ఉండి మేము పడుతున్న బాధలన్నిటికీ విమోచనం దొరుకుతుంది. అంటే భౌతిక క్లేశాల నుంచి మాకు విమోచన కలిగించేవాడివి నీవు అని అంతర్గతంగా చెప్తారనమాట. చెప్తూ ఈ రకంగా మాట్లాడుతూ
ఆ హిరణ్యాక్షుడు ఎలా ఉన్నాడంటే అతను బంగారు వర్ణమైన వెంట్రుకలు కలిగి తర్వాత చాలా నగలు పెట్టుకొని అతను కూరలు కలిగి ఉంటాడనమాట. అతను ఏమంటాడంటే నీకు సిగ్గు లేదు అని చెప్తాడనమాట. నీకు శక్తి లేదు, నీకు సిగ్గు లేదు అంటే చాలా పరుషంగా మాట్లాడతాడు. కానీ ఇన్ని రకాలుగా దానవుడు మాట్లాడుతున్నప్పటికీ భగవంతుడిలో మనము ఎటువంటి త్వరితమైనటువంటి ప్రతిస్పందన మనం చూడం. ఎందుకు అంటే స్వామి అప్పుడు చేస్తున్న ముఖ్యమైన పని, ఆయన కార్యనిర్వహణ ఏంటి అంటే భూమిలోకి సముద్రం అడుగు భాగంలో కూరుకుపోయినటువంటి భూమండలాన్ని పైకి తీసుకొచ్చి నీటి ఉపరితలం మీద అది తేలాడే శక్తిని ఇస్తారనమాట స్వామి. ఆ గొప్ప కార్యం చేసినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ ఆకాశం చాని మీద పూరవర్షం కురిపిస్తారు. అది ఆ దానవుడు చూస్తుంటాడు. ఎన్ని చూసినా కూడా మూర్ఖత్వము లేకుంటే వినాశకాలే విపరీత బుద్ధే అతను తన యొక్క ధోరణి ఏ మాత్రం మార్చుకోడు. ఇంకా ఎప్పుడైతే భూమి సురక్షితంగా ఉంది, ఎప్పుడైతే తన దేవతలకు కోరుకున్నటువంటి ఆ కార్యాన్ని నెరవేర్చానో అని తెలుసుకున్నాం భగవంతుడు ఇంకా హిరణ్యాక్షుడికి జవాబు ఇవ్వడం మొదలు పెడతారు. ముందు ఆయనకు కోపం వచ్చినా చిరునవ్వుతో మాట్లాడారు అని చెప్తారు ఆచార్యులు. చిరునవ్వు ఎందుకంటే హిరణ్యాక్షుడి ప్రేయర్స్ లో ఆ పరుష వాక్యాల్లో ఉన్న ప్రేయర్స్ ని స్వామి గ్రహించుకున్నారు కాబట్టి ఆయన చిరునవ్వు నవ్వుతాడు అనమాట. నవ్వి ఆయన ఏం చెప్తారంటే నేను వనగోచరాన్ని నీలాంటి కుక్కల్ని గ్రామ సింహాలని వేటాడుతూ వస్తాను నేను. అంతేగా కొన్నిసార్లు ఈ ప్రయత్నాలు ఈ ప్రక్రియలో మిమ్మల్ని మేము ఆదుకుంటాము. ఎందుకంటే భగవంతుడు తమను శిక్షించేందుకు వచ్చినా కూడా దానవులకు అది చాలా ఉపయోగకరం అనమాట. ఇంకా వాళ్ళు ఎటువంటి ముక్తి లభిస్తుంది వాళ్ళకి, ఎటువంటి ఈ జనన మరణాల యొక్క ఘోష వాళ్ళకు ఉండదన్నమాట. తర్వాత రసాతలాన్ని నిజమే మీకు చెందిందే ఇది. ఎందుకు అంటే దీన్ని తీసుకువెళ్ళాలంటే నువ్వు చాలా శక్తివంతుడైన నా శత్రువి, నీ ముందు నేను ఇక్కడి నుంచి కదలలేకపోతున్నా, నాకు ఎక్కడి వెళ్ళాలో నాకు తెలియట్లేదు అని చెప్తారనమాట. చెప్తూ అంతర్గతంగా ఏమంటారంటే నువ్వు ఈ అవతారాన్ని నా వినోదార్థం కోసం వచ్చావు కాబట్టి నిన్ను వదిలేసి నేను ఎక్కడ పోగలను అని చెప్తూ తర్వాత శ్లోకాల్లో ఏం చెప్తారంటే చాలా సంతోషపడతారు. ఈ దానవ రూపాన్ని తీసుకొని తన ద్వారపాలకుడు చేసినటువంటి ఆ అడ్జస్ట్మెంట్ కు స్వామి మెచ్చుకుంటూ ఏం చెప్తారంటే నాకు యుద్ధం చేస్తూ పొందే ఆనందాన్ని నాకు రుచి చూపించేందుకు నువ్వు ఒక రాక్షసుడిలాగా రాక్షసులాగా జన్మించావు నువ్వు అని చెప్పేసి ఎవరైతే నన్ను నశింపజేస్తాను ప్రతిజ్ఞ చేశావు, ప్రతిజ్ఞ నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేకపోతే అటువంటి వీరుడికి సరైన సత్కారం ఉండదు, మాట తప్పిన వాళ్లకు అవమానం మిగులుతుంది అని చెప్తారనమాట. తర్వాత వీళ్ళ మధ్య చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఒకళ్ళు చాలా హింసించుకుంటుంటారు. దాన్ని ఇంతకుముందు మీకు చెప్పినట్టు వృషభాలతో పోల్చడము, ధరణిని ఒక ఆవులాగా పోల్చి అక్కడ ఆ భూమాత కోసం చేసిన వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ పోరాటాన్ని రెండు వృషభాలు గనక ఒక ఆవు కోసం పోట్లాడుకున్నట్టుగా చూపించారనమాట, చిత్రీకరించడం జరిగింది. అదంతా అయిపోయినాక వీళ్ళిద్దరు యుద్ధం ఇట్లా కొనసాగుతుంటే బ్రహ్మ వెంబడే తన దేవతలు తీసుకుని రావడం, వచ్చి భగవంతుని ప్రార్థిస్తాడనమాట. వీడు పరమ దుర్మార్గుడు, అందరికీ కష్టం కలిగిస్తూ భయాలను కలిగించేవాడు వీడికి ఎక్కువ ఆడకండి, పాముతో చెలగాటం కాదు, తొందరగా మీరు వచ్చిన పని మీరు ముగించుకోండి అని చెప్తూ ఇతని ఎందుకు లోకకంటకుడు అతని యొక్క గుణాలన్నీ లిస్ట్ చెప్తారనమాట. చెప్తూ ఇతని తొందరగా వధించేసేయి అని చెప్తారనమాట. చెప్పి ఎందుకు వధించమంటున్నట్టే మన సంధ్యాకాలం వస్తే వీళ్ళ శక్తి ప్రబలిపోతుంది, అన్నిట్లో శ్రేష్టమైన అభిజిత్ కాలంలో తొందరగా అతన్ని సంహరించండి. అభిజిత్ కాలం గురించి మనం ఈ సాంఖ్యాశాస్త్రంలో చూస్తే అంటే ఏవైతే జాతకాలు నక్షత్రాలు అవన్నీ చూస్తారు, గ్రహ శాస్త్రం అంటే ఏదంటారు నాకు సరిగ్గా తెలీదు, దాన్ని బట్టి చూస్తే ఏంటంటే అది డేలో సరిగ్గా మధ్యకు వస్తుంది అనమాట. అంటే పొద్దుటి పూట ముగిసి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యే గడియల్లో ఉండేదాన్ని అభిజిత్ గడియ అని చెప్పడం అది చాలా
పవిత్రమైందని చెప్తారంట. సో ఇవంతా టైం సరిగ్గా ఉంది, ఇంకా లేట్ చేయొద్దు, తొందరగా అతన్ని సంహరించండి. అది మా అదృష్టము. నువ్వు వెళ్ళి అతన్ని వెతికి వేటాడి చంపే అవసరం లేకుండా అతనే ఎత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చాడు. తన మరణము నీ చేతిలో ఉంది కాబట్టి ఇంకా ఆలోచించకుండా వధించండి అని అతను బ్రహ్మ భగవంతుని ప్రార్థిస్తాడు. సో ఇప్పటితో మనకు 18వ చాప్టర్ అయిపోయింది. ఇక 19వ చాప్టర్ లో హిరణ్యాక్షుని వరాహస్వామి వధించడము, తద్వారా జరిగినటువంటి మార్పులు చేర్పులు, ఒకళ్ళ కలిగినటువంటి ప్రతిస్పందన, అదంతా నెక్స్ట్ చాప్టర్ లో మనం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికన్నా ఏదైనా షేర్ చేసుకునేది ఉందా? ఏదైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం ఒక 5 నిమిషాలు. హరే కృష్ణ. మీరు ఫుల్ స్క్రీన్ లోకి రండి మాతాజీ. స్క్రీన్ ఏంటి? నాకు వాళ్ళు ఏం చేయాలో తెలియదు నాకు. మనం చేసుకుంటే వస్తుంది కదా మాతాజీ, మనం చేసుకోవచ్చు కదా మాతాజీ షేరింగ్ ఆఫ్ ఆ. చేసేయండి.